ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ పత్రికలు, కాంగ్రెస్ ఆస్థాన పత్రికలు ఈ రాష్ట్రం చూసుకొని రైతు భరోసా సదస్సట, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం అట. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అట. 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ చేయబోతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రజాప్రభుత్వం. ఇక ప్రగతి పథము, సకల జనహితము, మన ప్రజాప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో మరి మొదలు పెట్టబోదు. అంటే నాకు తెలిసి పైసలు పడవు. ఆయన మొదలు పెట్టేది 4 గంటలకు. ఆ టైంకి బ్యాంకులు బంద్ అవుతాయి. ఏమో రేపు ఇస్తాడేమో తెలియదు. సో ఏది ఉన్నా ఈయన విడుదల కార్యక్రమం అంటుంది. ఇక మరి ఇప్పుడు రైతు భరోసా సదస్సు పేరుతోని ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో ఇస్తున్నట్టు. ఒప్పుకుంటా, నేను మంచిదే ఏడాన్ని ఒప్పుకుంటా, స్వాగతిస్తున్నాం. కానీ ఎంతమందికి వేస్తున్నారు, ఎన్ని ఎకరాలకు వేస్తున్నారు? ఇప్పుడు 2 ఎకరాల వరకు లెక్కలు చెప్తున్నాయి. 2 ఎకరాల కంటే పైన ఉన్న పరిస్థితి ఏంది? నాకు 5 ఎకరాలు ఉన్నది, నా పరిస్థితి ఏంది? పోనీ మొన్న పోయిన పంట అయిపోయిందా, క్లోజా? అంటే ఏ చూడు, మొదలు పెట్టాలి, మధ్యలో వదిలిపెట్టాలి, మొదలు పెట్టాలి, మధ్యలో వదిలేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ లేదంటే రేవంత్ రెడ్డి యొక్క లక్షణంగా కనిపిస్తున్నది. ఇది ఎప్పుడు మారాలి, ఎట్లా మారాలనేది ఇక ప్రజలు నిర్ణయించాలి, మీరే నిర్ణయించాలి. దీని ఓడు మార్చలేడు, మేమైతే మార్చలేము. ఇక ఈ సిగ్గుదాపిన పనికి ఇక సదస్సు అని ఒక కథ నడిపిస్తారు. రైతులను ముంచే సదస్సు, రైతు భరోసా పేరుతో రైతులను ఆగం చేసే సదస్సు, రైతులకు పంట సాయం ఎగ్గొచ్చే సదస్సు. ఇక రాసింది ఆయన పేపర్లో. మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా మెయిన్ పేపర్ రాసింది చూసుకొని, నేడు రైతు భరోసా నిధుల విడుదల జరగబోతున్నది. తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వబోతుంది. నమస్తే తెలంగాణ రాయలే, ఆంధ్రజ్యోతి రేవంత్ జ్యోతి పత్రిక రాసిన వార్త. 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,482 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. నిధుల విడుదలను ప్రారంభించిన సీఎం దశల వారీగా 73.32 లక్షల మంది రైతులకు భరోసా ఇవ్వబోతుంది. 9,000 కోట్లు సమకూర్చుకునే పనిలో సర్కారు ఉన్నది. ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ రద్దు చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగబోతున్నది. అయితే సాయంత్రం 4 గంటలకు మరి లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు. వాస్తవానికి ఇది అక్కడ అంటారు ఖమ్మంలో పెట్టాలనుకునే సభ, కానీ వాయిదా చూసుకొని హైదరాబాద్ శిల్పకళ. సరే, ఇప్పుడు 41 లక్షల మంది రైతులకు 2,482 కోట్ల రూపాయలు ఇలా రైతు భరోసా విడుదల కాబోతుంది. నాకు 3,32,000 మంది రైతులకు రైతు భరోసాని నమ్మకంగా రాసిరు. అంటే రాష్ట్రంలో దాదాపుగా అందరి రైతులకు రైతు భరోసా అన్నట్టుగా రాసిరు. ఇది నిజంగా అందరికీ పడే అవకాశం ఉందా, పడుతుందా? ఈ రైతులు ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం, గింజలు వేసుకున్నారు, వ్యవసాయ పనులలో ఉన్నారు, వాళ్ళకి రూపాయలు లేక ఇబ్బంది పడుతున్నారు, దళారుల దగ్గర అప్పుకు తెచ్చుకుంటారు, మిత్తికి తెచ్చుకుంటారు. సో ఇట్లా చాలా రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో రైతు భరోసా ఈసారైనా మొత్తానికి పడుతుందా? మొత్తానికి పడితే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఎండాకాలం వేసిన అయిపోయినా 4 పంట పండిస్తారు, పండించడం వేరే విషయం. కానీ వానాకాలం ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా పంట వేస్తాడు. ఇప్పుడు ఇంకోటి పీకల మీద ఇలా పైసలు ఎక్కడ దొరకవు. ఇంతసేపు దళాల దగ్గర పోవాలి, వాని కాడ 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి పైసలు తెచ్చుకోవాలి. ఇది రైతుకి ఎలా ఉన్న పరిస్థితి. సో అందుకే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ఈ రోజు విడుదల చేసే రైతు భరోసా అయినా సరే అట్లీస్ట్ ఓ 10 ఎకరాల రైతు వరకనే వేసింది. లేదు ఓ 5-6 ఎకరాలు వరస్ట్ కేసులు మీ వల్ల కాకపోతే, మీరు సన్నాసులు అనే విషయం మీరు ఒప్పుకుంటే 5 ఎకరాల వరకైనా వేసే ప్రయత్నం చేయదు. ఎంతకంటే కిందికి వేస్తే మీ అంత సన్నాసుని కోడలేడు. మళ్ళీ 2 ఎకరాలకి వేసి మళ్ళీ వీక్కున్నా ప్రజలు తూ అని ఉంచుతారు మీ ముఖం మీద. మీ కర్మ. మరి మేము చెప్పే కాడికైతే మేము చెప్తున్నాం. ఎందుకంటే రైతుని ఏడిపించినోడు బాగుపాడు కాక బాగుపాడు.
ఇది ప్రపంచ చరిత్రలో ఏ మూలకు పోయినా ఏ దేశానికి పోయినా ఈ సామెత పనిచేస్తుంది. సో రైతులను రేవంత్ రెడ్డి ఏడిపిస్తున్నాడు, గోస పెడుతుండు, వాళ్ళని ఇబ్బంది పెడుతుండు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. సో అందుకే మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతులకు వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళ పైసలు వేసేసి మీరు ఎన్నికల హామీలో కౌలు రైతుల గురించి కూడా ప్రస్తావించారు. ఇక్కడ ప్రతి రైతుకు కౌలు రైతులకు లబ్ధిదారులకు 12,000 రూపాయలు వేస్తారు. కుదిరితే ఈ పంటకు ఒక 6,000 రూపాయలు ఏరి, లేదు 3,000 రూపాయలు ఎకరం చొప్పున 5 ఎకరాలకు ఏరి. ఇది మీరు గాలికి వదిలేసి, మీ ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మేము ఉద్ధరిస్తున్నాం, మేము వెలగబెడుతున్నాం అని గొప్పలు చెప్పుకునేట్లా ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నాయి కదా, మీ నిజమేందనేది మీ కర్మ. ఇక మరి మీ చెప్పే కాడికి మేమైతే చెప్తున్నాం. ఏం రాసిండా, వీళ్ళు గొప్పలు రాస్తారు. గొప్పలు రాయమంటే కళ్ళు మూసుకొని రాస్తారు. ఎందుకంటే వీళ్ళకి యాడ్స్ వస్తాయి కదా, ఇగో ఇట్లా యాడ్స్ వేసుకొని బతారు. ప్రజలను మాత్రం నిండా ముంచుతారు, నిండా మోసం చేసి కూర్చుంటారు. మరి ఇన్ని రోజులు ఈ దుర్మార్గాలు. మా ఓడి రాసిందా యాడ్, ప్రింటు గుద్దినట్టే వస్తాయి వీళ్ళకి యాడ్. ఇక చూసుకోరు, ఈ 3 పేపర్లకే వస్తుంది యాడ్. నమస్తే టీఆర్ఎస్ పత్రిక, వీళ్ళేమో సక్కమైన పత్రికలు, ఇవన్నీ ఇట్లా కాంగ్రెస్ పత్రికలు కావు, పచ్చ పత్రికలు అసలుకే కాదు. వీళ్ళందరూ జర్నలిస్టులు అన్నమాట. అందుకే జర్నలిస్టులు అయిన పత్రికలు నమస్తే తెలంగాణ తప్ప ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు ఈ 3 జర్నలిస్టు పత్రికలు కాబట్టి ఈ పత్రికలకు 3కి INDPR శాఖ నుంచి యాడ్స్ వస్తాయి. లేదంటే ఇగో ఆఫ్టర్ ఆల్ ఈ బచ్చ పత్రికలు అంటారు కదా, యూట్యూబ్ పత్రికలు అంటే ఇగో దిశ, ఇది రేవంత్ దిశ మారుస్తుంది, మన దిశ మారుస్తుంది. ఇది రేవంత్ దిశ మారుస్తుంది కాబట్టి దాని దిశ మారిపోయింది. ఫుల్ పైసలు ఇట్లా INDPR శాఖ నుంచి మంచిగా దండిగా పైసలు వసూలు చేసుకుంటారు. ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో న్యాయం చేసే అవకాశం లేదు. ఇప్పుడు పైసలు ఇస్తే పేపర్లో వార్త గొప్పగా రాసే, వేయని రైతు బంధు వేసినట్టుగా, ఇయ్యని రైతు బంధు ఇచ్చినట్టుగా, చేయని హామీలు చేసినట్టుగా ఇట్లా రాయడం పేపర్లకు చిటికలో పని. ఇట్లా ఎందుకు, పైసలు ఇస్తే. సో పైసలు తీసుకోవాలి, పేపర్ ఇట్లా వార్తలు రాయాలి, ప్రజలకు వాస్తవాలను చెప్పొద్దు, అవాస్తవాలను ఇదే వాస్తవం అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేయడానికి ఇట్లా పెద్ద పెద్ద యాడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 9,000 కోట్లను మీరు రాసే ఈ సిగ్గిదప్పిన గాడిది, ఈ సిగ్గిదప్పిన గాడిది రాసిండు. లోపల పోతేనేమో 24,82 కోట్లనే ఉండే. ఇవాళ విడుదలనేమో 9,000 కోట్ల కానీ రాసే, 70 లక్షల మంది రైతుల కానీ రాసే. అసలు వాస్తవం లెక్కలు వేరే ఉండే. ఒకవేళ 70 లక్షలకు వేసినా కూడా 1 ఎకరా ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలున్నా అందరికీ ఒక 6,000 ఎత్తాడు. ఇది 70 లక్షల మందికి వేసాడు. మళ్ళీ అందరికి ఇంకొక 6,000 ఎత్తాడు, మళ్ళీ 70 లక్షల మందికి వేసాడు. ఇది కాదు కదా మనం ఎన్నికల హామీలు ఇచ్చింది. 2 ఎకరాల వరకు, 1 ఎకరం వరకు, లేదంటే 3 ఎకరాల వరకు అని చెప్పినామా? పోనీ ఎన్నికల హామీల్లో ఎక్కడైనా సరే మీకు గింతే ఇస్తాం మాకు ఓడిరని అడిగిరా? గద్దెనెక్కినాక ఇలా కథలు పడతారు, జనాలు చూస్తారు. అదంతా గద్దెనెక్కినంత వరకు ఏమంటారు, వెనకటికి ఒక సామెత ఉన్నది, ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నట్టు. మరి రేవంత్ గంతకే ఉంది, పెద్ద మునగాలని గద్దెనెక్కించి కూర్చోబెడితే ఇలా రైతు బంధు వేయలేక పాపం గాయ చేస్తున్నాడు. కేసీఆర్ తిట్టాలి, KTR తిట్టాలి, BRS నాయకులు తిట్టాలి, ఇక నేను మునగానని మురవాలి. ఆడికే గొప్ప అయిపోయింది ఇప్పుడు లెక్క. అదే జరుగుతున్నది, ప్రజలు చూస్తున్నారు. ఇంకేంటి ఇక నేటి నుంచి రైతు భరోసా అంతే, అందరికి అదే రాసిరు. ఈయన కూడా అదే రాసిందిగా. 2,482.02 కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు తొలి విడత. ఇక మళ్ళీ 2వ విడత, మళ్ళీ 3వ విడత, ఇక మళ్ళీ 4వ విడత. ఈ విడతలు దేవునికి ఎరక. ఇదే ఆడు ఇప్పుడు రాసినట్టే ఇట్లే రేవంత్ రెడ్డి సిలికన్నావు పెట్టుకుంటా రైతు బంద్ వేసినప్పుడు ఇదే 9,000 కోట్లు రాసిరు, ఇదే 70 లక్షల మంది రైతులను రాసిరు. మరి ఈ ఆడుకి ఏం విలువ ఉన్నది? మీరు వేసేటప్పుడేమో యాడ్ వేస్తారు, కంప్లీట్ అయినాక ఇంతమందికి ఇచ్చిన యాడ్ వేస్తురా? అట్లా ఇయ్యరు, ఎందుకంటే ఇచ్చేది సగమే కాబట్టి. సగం కూడా కాదు అది కరెక్ట్ లెక్క తీస్తే. ఇది వాస్తవమైన ఒక వార్త. ఇక మీరు చూసుకోవాలి, డిసిషన్ మీరు తీసుకోవాలి.